అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. మంచి మాట. రాగి పాత్రలో నైవేద్యం యొక్క విశిష్టత తెలుసుకుందాం. సాధారణంగా ఆలయ దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ అర్చకులు స్వామికి ఒక పాత్రలో నైవేద్యాన్ని పెడుతూ ఉంటారని మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా శ్రీ మహావిష్ణువుకి రాగి పాత్రలో నైవేద్యం అంటే చాలా ఇష్టమట. దీని వెనుక ఒక కథ ఉంది. ఆ కథ సాక్షాత్ శ్రీ మహావిష్ణువే చెప్పారంట. పూర్వము గుడాకేశుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను పుట్టుకతో రాక్షసుడైనప్పటికీ ఎలాంటి రాక్షస లక్షణాలు లేకుండా దైవ చింతనలో కాలాన్ని వెళ్ళబుచ్చుతూ ఉండేవాడంట. గుడాకేశుడు విష్ణు భక్తుడు, నిరంతరం విష్ణునామాన్నే జపిస్తూ ధర్మకార్యాలను నిర్వర్తిస్తూ ఉండేవాడంట. ఇదిలా ఉండగా ఆ రాక్షసునికి విష్ణువుని గురించి తపస్సు చేయాలి అని అనిపించిందట. ఫలితంగా ఆ రాక్షసుడు 16,000 సంవత్సరాల పాటు విష్ణువుని గురించి తపస్సు చేశాడు. ఆ తపస్సును మెచ్చిన విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకోమని అన్నాడంట. అప్పుడు గుడాకేశుడు, నాకు ఏమీ అక్కర్లేదు స్వామి, కొన్ని వేల జన్మల పాటు తాను విష్ణు భక్తిలో మునిగిపోయే విధంగా వరాన్ని అనుగ్రహించు అని కోరాడంట ఆ గుడాకేశుడు. అలాగే అని తన మరణం విష్ణు చక్రం వల్ల మాత్రమే ఏర్పడి తదనంతరం తన శరీరము రాగిలోహంగా మారిపోవాలని కోరుకున్నాడంట. విష్ణువు ఆ రాక్షసుడు కోరుకున్న వరాలు అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు. గుడాకేశుడు సంతోషించాడు. విష్ణుమూర్తి అనుగ్రహించిన అనంతరము గుడాకేశుడు తపస్సు చేస్తూనే ఉన్నాడు. వైశాఖ శుద్ధ ద్వాదశి నాడు ఆ రాక్షసుని కోరిక తీర్చాలని విష్ణుమూర్తి నిర్ణయించుకొని మిట్ట మధ్యాహ్నం వేళ తన చక్రాయుధాన్ని ప్రయోగించాడు. తన కోరిక ఎప్పుడు నెరవేరుతుందా అని ఎదురుచూస్తున్న గుడాకేశుడు మిక్కిలి సంతోషించాడు. విష్ణు చక్రము ఆ రాక్షసుని తలను ఖండించింది. వెంటనే అతడు మాంసం అంతా రాగిగా మారిపోయింది. ఆ రాక్షసుని ఎముకలు వెండిగా మారాయి. మలినాలు కంచులోహంగా మారాయి. గుడాకేశుని శరీరం నుండి ఏర్పడిన రాగితో ఒక పాత్ర తయారైంది. ఆ పాత్రలో విష్ణువుకి నైవేద్యం సమర్పించబడింది. ఆ పాత్రలో నైవేద్యాన్ని స్వీకరించడం అంటే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టము. అనంతరము తన భక్తులు కూడా రాగి పాత్రలో నైవేద్యాన్ని సమర్పించాలి అని సూచించాడు విష్ణుమూర్తి. రాగి పాత్రలోని నైవేద్యం ఎన్ని మెతుకులు ఉంటాయో అన్ని వేల సంవత్సరాల పాటు ఆ నైవేద్యాన్ని పెట్టిన భక్తుడు వైకుంఠంలో ఉండగలడని విష్ణుమూర్తి సెలవిచ్చారు. అందుకే విష్ణుమూర్తికి రాగి పాత్రలో నైవేద్యం సమర్పించడం వెనుక ఇంత కథ ఉంది. సత్యనారాయణ స్వామికి ఎర్రగోధుమ నూక ప్రసాదం ఎంతో ఇష్టము. మహాలక్ష్మికి పానకం వడపప్పు, కృష్ణుడికి అటుకులు బెల్లం, ఇలా ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క ప్రసాదం అంటే ప్రీతి. ఆ ప్రసాదం ఇష్టం వెనక కూడా మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. వారికి అవి ప్రీతి అంటే ఇంకో విధంగా ఆలోచిస్తే అవి వారికి నివేదన చేసి మనం స్వీకరిస్తే మన ఆరోగ్యానికి మంచి శక్తిని ఇవ్వడమే ఆ నిర్గుణ పరబ్రహ్మం. ఎప్పుడూ లోకక్షేమమే కదా మనకు చేస్తాడు. సర్వేజన సుఖినో భవంతు. సమస్త లోకా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.